హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒప్పో రెనో 6 మోడల్ అయితే మీరైతే చూడొచ్చు. మనకైతే ఎల్లో కలర్లో అయితే రావడం జరిగింది. డిస్ప్లే లోపల అయితే డ్యామేజ్ అయ్యేది. నెక్స్ట్ ఇంకా లైన్స్ కూడా చూడొచ్చు, క్రాక్ లైన్స్ చూసారు కదా, లైన్స్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఇది కూడా గ్లాస్ బాడీ వస్తుంది మీకు. బ్యాక్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ చూసారు కదా, బాటంలో అయితే మీకు లైట్గా క్రాక్ అయితే ఉంది. ఫస్ట్ అయితే నేను బ్లోయర్ మీద అయితే బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. టెంపరేచర్ అయితే 180 అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. స్లోగా అయితే ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాను. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. స్లోగా అనేది ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే దాని మీద ఫోర్స్ పెడితే మీకు బ్యాక్ డోర్ అనేది క్రాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూడవచ్చు, మనకి ఈజీగా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అయితే స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. చూడవచ్చు, ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ క్లిప్ ఏదైతే ఉందో అదైతే తీసి రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ ఏదైతే ఉందో అదైతే డిస్కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. డిస్ప్లే కనెక్టర్ చూసారు కదా, దాని కింద అయితే మనకి యాంటీనా సెక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. యాంటీనా నెట్వర్క్ యాంటీనా ఉంటుంది కదా, అదైతే ఉండడం జరిగింది. చూడవచ్చు, దానికి అయితే పైకి రిమూవ్ చేసుకొని కొద్దిగా అప్పుడైతే మనం డిస్ప్లే అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బ్లోయర్తో అయితే నేను ఓపెన్ చేయడం జరుగుతుంది. టెంపరేచర్ అయితే 180 పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. హీట్ అనేది ప్రాపర్గా అవ్వాలి ఫ్రెండ్స్. మీకు అప్పుడైతే మీకు గ్లూ అనేది మనకి ఫ్రీ అవుతుంది. అప్పుడైతే ఈజీగా అయితే రిమూవ్ అవ్వడం జరుగుతుంది డిస్ప్లే అనేది. మీరైతే చూడొచ్చు, ఇప్పుడైతే నేనైతే ఓపెన్ అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చు, సింపుల్గా అయితే గ్లూ అనేది కట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. డిస్ప్లే కూడా ఈజీగా అయితే రావడం జరిగింది. చూసారు కదా, మనకి ఈజీగా అయితే వచ్చింది ఇప్పుడు డిస్ప్లే అనేది. ఈ ఫ్రేమ్లో అయితే గ్లూ అనేది ఉంది ఫ్రెండ్స్. గ్లూ అనేది పూర్తిగా అయితే క్లీన్ చేసుకుందాం. మీకు క్లీనింగ్ సెక్షన్ అక్కర్లేదు అనుకుంటే మీరు వీడియో ఒక 1 minute అయితే మీరు ఫార్వర్డ్ అయితే చేసి మీరు చూసుకోవచ్చు వీడియో అనేది. డిస్ప్లేలో అయితే మీకు అసలు గ్లూ అనేది ఎక్కడా లేకుండా అయితే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకు డిస్ప్లే అనేది పర్ఫెక్ట్గా అనేది ఫిట్టింగ్ అనేది వస్తుంది. అదే మీరు ఎక్కడికక్కడ వదిలేస్తే మీకు అది డిస్ప్లే అనేది అప్ అండ్ డౌన్ హైట్స్ వచ్చి మీకు పర్ఫెక్ట్గా అయితే ఫినిషింగ్ అయితే రాదు. నెక్స్ట్ ఇంకా పర్ఫెక్ట్గా అయితే మీకు ఫిట్టింగ్ అనేది కూడా రాదు మీకు. అదొకటి మీరు గమనించాలి. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు. ఇప్పుడు వేస్తున్న డిస్ప్లే ఇది. మనకి ఈ డిస్ప్లే 2 మోడల్స్కి అయితే రావడం జరుగుతుంది. ఇది ఒప్పో రెనో 6, నెక్స్ట్ ఇంకా OnePlus Nord 2. ఈ 2 మోడల్స్కి అయితే ఈ డిస్ప్లే అయితే వస్తుంది ఫ్రెండ్స్, వితౌట్ ఫ్రేమ్. విత్ ఫ్రేమ్ అయితే మనకి రాదు. వితౌట్ ఫ్రేమ్ అయితే ఈ మోడల్ అయితే 2 మోడల్స్ వరకు వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సర్కి అయితే పైన కవర్ అయితే ఇచ్చాడు, అదైతే రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ డిస్ప్లే అనేది ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు, ఫస్ట్ చెక్ చేసుకోవడానికి ఫిట్టింగ్ అయితే చెక్ చేసుకుంటున్నాను. చూడవచ్చు, మన పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ అయితే డిస్ప్లే కనెక్టర్ ఏదైతే ఉందో అదైతే కనెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు, మీరు మొబైల్ అయితే బూటింగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇదైతే పాస్వర్డ్ అయితే అన్లాక్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. నెక్స్ట్ అయితే మనకైతే పవర్ సేవింగ్ మోడ్ అయితే ఆన్లో ఉంది ఫ్రెండ్స్. పవర్ సేవింగ్ మోడ్ ఆన్లో ఉంటే మీకు ఏమవుతుంది అంటే ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా మీకు 50% వరకు వస్తుంది. అదైతే మీరు ఒకసారి ఆఫ్ చేసి అయితే ఫుల్ బ్రైట్నెస్ పెట్టి చెక్ చేసుకోండి న్యూ డిస్ప్లే ఎప్పుడుని. టచ్ అయితే ఇప్పుడు చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, మొత్తం ఆల్ ఎడ్జెస్లో అయితే పూర్తిగా అయితే చెక్ చేయడం జరుగుతుంది. మనకి ఎక్కడైనా యాప్ అనేది స్టాప్ అవుతుందేమో చూడండి. అక్కడ ఏమైనా స్టాప్ అవుతే మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ ట్రై చేయండి. 2-3 times అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ సేమ్ ఆ ఏరియాలో స్టాప్ అవుతుందంటే ఒకసారి డిస్ప్లే కనెక్టర్ రిమూవ్ చేసి క్లీన్ చేసుకొని ఒకసారి మళ్ళీ పెట్టుకోండి.
మీకు అప్పటికి సేమ్ అదే ప్రాబ్లం వస్తుందంటే మీకు డిస్ప్లేలో ప్రాబ్లం ఉన్నట్టు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే నెంబర్స్ కూడా నేనైతే టైప్ చేసి చూస్తున్నాను. 777 డబల్ నెంబర్ పడితే ఒక్కొక్కసారి మీకు 3 నెంబర్స్ పడుతూ ఉంటాయి. అది కూడా అయితే ప్రాబ్లం అయితే లేదు మనకి. ఇక్కడ టచ్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొకసారి ఫింగర్ ప్రింట్ అయితే చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫింగర్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది, మీరైతే చూడొచ్చు. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. అనేది ఫింగర్ అయితే యాడ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఒకసారి మెనూలోకి అయితే వద్దాం. ఇప్పుడైతే మొబైల్ అయితే లాక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, స్క్రీన్ అయితే లాక్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడైతే చూడవచ్చు మనకైతే ప్రాక్సిమిటీ సెన్సర్ అయితే వస్తుంది. అన్లాక్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, చూసారు కదా. మళ్ళీ అయితే చేస్తున్నాను చూడండి. ప్రాక్సిమిటీ సెన్సర్ అయితే మనకి చూపిస్తుంది పైన ఆప్షన్ అనేది. మళ్ళీ అన్లాక్ అయింది. మళ్ళీ ఇప్పుడు చూసారు కదా, ఫాస్ట్గా అయితే అన్లాక్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను. మీకు ఒరిజినల్ డిస్ప్లేలో అయితేనే మీకు ఫింగర్ ప్రింట్ అనేది అన్లాక్ అవుతుంది ఫ్రెండ్స్. డూప్లికేట్లో కూడా అవుతుంది, మీకు 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అది అవుతుంది, లేదంటే మీకు అసలు పూర్తిగా అవ్వదు. ఇంకా అంత యాక్యురేట్గా అయితే అవ్వదు. మెయిన్ ఒరిజినల్ డిస్ప్లేలో అవుతున్నంత యాక్యురేట్గా అయితే అవ్వదు ఫ్రెండ్స్. కాపీ డిస్ప్లేలో ఎప్పుడు మీకు కొంచెం మీకు అవుతుంది, కానీ గట్టిగా ప్రెస్ చేస్తేనే కానీ అవ్వదు. ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది మీకు. కొన్ని మోడల్స్లో అయితే అసలు వర్క్ అనేది అవ్వదు. నెక్స్ట్ అయితే గ్లూ అనేది వేసుకోవడం జరుగుతుంది. చూడవచ్చు మీరు, ఫ్రేమ్గా అయితే గ్లూ అనేది వేస్తున్నాను. సెన్సర్ ఏరియాలో అయితే మనం గ్లూ అనేది వేసుకోకూడదు ఫ్రెండ్స్. సెన్సర్ మీద ఏమైనా గ్లూ పడితే మీకు సెన్సర్ ప్రాబ్లం అనేది వస్తుంది. మనకి ఎక్స్ట్రా గ్లూ అయితే మనకి డౌన్కి అయితే వెళ్ళిపోయింది, అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాను, చూసారు కదా ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లేకి అయితే కవర్స్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి ఇది డిస్ప్లే మూవ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే బార్డర్ అనేది కొంచెం తక్కువ ఇచ్చాడు దీనికి. బెజల్స్ అనేవి తక్కువ ఉంటాయి కదా, దానివల్ల మనకి ఊడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి అయితే నేను బ్యాక్ సైడ్ కూడా గ్లూ అనేది వేసుకోవడం జరిగింది, చూసారు కదా. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్, రైట్ సైడ్ 3 డాట్స్ కింద గ్లూ అనేది కొంచెం వేసుకుని అప్పుడైతే ఫిక్స్ చేయడం జరుగుతుంది. అప్పుడైతే మనకి గ్లూ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, గమ్ముని ఊడిపోయే అవకాశం ఉండదు. డిస్ప్లే చూసుకోవచ్చు మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయిందా లేదా చూసుకున్నాం ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అయితే నేను మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది, చూడొచ్చు. నెక్స్ట్ క్లిప్ అయితే ఫిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. సిసి బోర్డ్కి సపోర్ట్కి అయితే క్లిప్ వస్తుంది, ఇది అప్ సైడ్ అయితే. ఇదైతే లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫస్ట్ అయితే లాక్ ప్రెస్ అవ్వాలి మనకి, అప్పుడైతే ప్రెస్ అయిన వెంటనే మనం స్క్రూస్ అనేవి వేసుకోవడం జరుగుతుంది, చూడవచ్చు. నెక్స్ట్ గ్లూ అనేది ఉంది ఫ్రెండ్స్, ఓల్డ్ గ్లూ అంతా రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది, చూడవచ్చు. ఈ గ్లూ మీద మళ్ళీ మనం గ్లూ అనేది వేస్తే ఆ బ్యాక్ డోర్ అనేది హైట్ వస్తుంది ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి మనకి గ్యాప్ కనిపించడం పర్ఫెక్ట్గా ఉండదు ఫిట్టింగ్ అనేది. ఓల్డ్ గ్లూ ఎప్పుడైనా రిమూవ్ చేసుకొని మీరు గ్లూ అనేది న్యూ గ్లూ వేసుకొని అప్పుడు ఫిట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అది ఆల్రెడీ హైట్ ఉంటుంది కాబట్టి ఓల్డ్ గ్లూ దాని మీద మళ్ళీ వేస్తే ఇంకా హైట్ అవుతుంది, అప్పుడు మీకు ఫిట్టింగ్లో ప్రాబ్లం వస్తుంది. అదైతే మీరు గమనించాలి. న్యూ గ్లూ అయితే వేసుకోవడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. అనేది గ్లూ అనేది వేసుకోవడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అయితే ఫిక్స్ చేస్తున్నాను, చూడవచ్చు. బ్యాక్ డోర్ అయితే మనం చూసారు కదా ఫిక్స్ చేయడం జరిగింది. మనకి ఎక్స్ట్రా గ్లూ ఏదైతే మనకి బయటికి రావడం జరుగుతుందో అదైతే వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు అది డ్రై అయిపోయాక మీకు క్లీన్ చేసుకోవాలన్నా గమ్ముని మీకు రాదు. మీరు వెంటనే క్లీన్ చేసుకుంటే అది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. ఈలోపు మనకి డిస్ప్లే వేసినప్పుడు గ్లూ అనేది ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అది బయటికి రావడం జరిగింది. అదంతా అయితే గ్లూ అనేది రిమూవ్ అయితే చేసుకుంటున్నాను, చూడవచ్చు మీరు. ఫస్ట్నే క్లీన్ చేసుకుంటే మీకు స్మూత్గా వచ్చేస్తుంది గ్లూ. అదే డ్రై అయిపోయి క్లీన్ చేసుకుంటే మీకు అది హార్డ్ అయిపోయి మీకు డైరెక్ట్ లోపల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
మనం ఏదైతే గ్లూ వేసామో అది కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది, మీరు అది గమనించుకోవాలి. నెక్స్ట్ ఈ మోడల్ అయితే మీకు ఇందాక సెట్టింగ్స్లోకి వెళ్ళి చూపించలేదు కదా, ఫింగర్ ప్రింట్ ఓన్లీ చూపించాను. ఇప్పుడైతే చూడొచ్చు, మీరు మోడల్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. CPH2251 మోడల్ అయితే మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేసుకున్నా మీకు మోడల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే రిమూవ్ చేసిన ఓల్డ్ డిస్ప్లే రైట్ సైడ్లో పెట్టడం జరిగింది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే దీనికైతే రబ్బర్స్ అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం గ్లూ వేసాం కాబట్టి ఆ గ్లూకి మనకి సపోర్ట్గా అయితే రబ్బర్స్ అనేవి పట్టుకొని అలా ఉంచుతాయి. మనకి ఒక 3 అవర్స్ అయితే ఇది అలా ఉంచేస్తే డ్రై అనేది అయిపోతుంది గ్లూ అనేది. చూసుకోవచ్చు, మనం రబ్బర్స్ అయితే వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ న్యూ వీడియోస్తో మళ్ళీ కలుస్తా.